A cylinder has a height of 14 centimeters and the curved surface area is 528 centimeters square. The volume of the cylinder is, so given options: A 1244 centimeter cube, option B 1584 centimeter cube, option C 2538 centimeter cube, option D 792 centimeter cube. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడంటే హైట్ 14 సెంటీమీటర్ హెచ్ వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఇచ్చాడు. రెండు ఇచ్చాడు. మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్కి ఎప్పుడైనా ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూడండి ప్రాబ్లంలో లాస్ట్లో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అని ఉంది. సో ఇక్కడ మనకు ఫైండ్ కావాల్సింది ఏంది, ఆర్ వాల్యూ కావాలి. ఆర్ వాల్యూ కావాలంటే మనకి ప్రాబ్లంలో ఇంకేం హింట్ ఇచ్చాడు, సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సర్ఫేస్ ఏరియా ఎప్పుడైనా ఎలా ఉండాలి సిలిండర్కి 2πRh అని ఉండేది. ఇక్కడ ఫస్ట్ చూడండి హైట్ ఆఫ్ ది సిలిండర్ హెచ్ ఈజ్ ఈక్వల్ 14 సెంటీమీటర్ ఫస్ట్ లైన్లో. సెకండ్ లైన్లో ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ 2πRh అనమాట సిలిండర్కి. సో అప్పుడు ఏం చేస్తాం, ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 528 సెంటీమీటర్ స్క్వేర్కి ఈక్వల్. ఎందుకు ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఏరియా అన్నప్పుడు ఎప్పుడైనా సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది అనమాట. సో అప్పుడు ఏమైంది, పై వాల్యూ 22/7 ఉండేది ఎప్పుడైనా. ఆర్ వాల్యూ అంటే మనకు తెలియదు. సో హెచ్ వాల్యూ ప్రాబ్లంలో 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా వచ్చింది అంటే చూడండి, ఈ 7కి ఈ 14కి క్యాన్సిల్ అయిపోతే 2 మిగిలింది ఇక్కడ. ఈ 22 × 2 అంటే 44, 44 × 2 అంటే 88. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 528/88 వచ్చింది. 88కి 528 క్యాన్సిల్ చేస్తే 6 సెంటీమీటర్స్ వచ్చింది. ఆర్ వాల్యూ ఇక్కడ మనకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తే 6 సెంటీమీటర్స్. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అనేది లాస్ట్ స్టెప్లో చూడండి, ఇక్కడ πr²h ఉంది. ఇక్కడ 22/7 × 6 × 6. ఎందుకు, ఆ రేడియస్ అనేది ఆల్రెడీ వచ్చింది మనకి 6. సో r² కాబట్టి 6 × 6. సో హెచ్ వాల్యూ 14 ప్రాబ్లంలో ఇచ్చి ఉన్నాడు ఇక్కడ ఆల్రెడీ. సో దీన్ని సింప్లిఫై చేయండి, ఏమొచ్చింది 7 1s 8 7 2s. సో అప్పుడు ఏమొచ్చింది 22 × 2 అంటే 44. ఆల్రెడీ ఇక్కడ 6 × 6 అంటే 36. ఈ రెండు మల్టిప్లై అయితే 1584. సో మీకు డైరెక్ట్గా మల్టిప్లికేషన్ కూడా చేయకుండా ఏం చేస్తామంటే 6 × 4 24